బ్రేకింగ్ న్యూస్. భాగ్యనగరంలో అక్రమ కట్టడాలే కాదు నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం కళ్ల ముందే కదలాడుతుండటంతో అధికారులు ఫైర్ సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లోని భారీ ఫర్నిచర్ షోరూంలే లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నిచర్, కూకట్పల్లిలోని రాయల్ ఓక్ షోరూంలలో కనీస భద్రతా ప్రమాణాలు లేవని తేలింది. సెల్లార్లను పార్కింగ్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్టోరేజీ కోసం వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ సెక్షన్ 446(1)(a) కింద వీటిని ప్రమాదకర భవనాలుగా ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్లు కూడా తక్షణమే నిలిపివేసి షోరూంలను సీజ్ చేశారు. నగరంలో ఎవరైనా సెల్లార్లను గోదాములుగా మారిస్తే ఇలాంటి కఠిన చర్యలే ఉంటాయని హైడ్రా హెచ్చరిస్తోంది. హైదరాబాద్లో అక్రమ కట్టడాలే కాదు నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇటీవల నాంపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇంకా కూడా కళ్ల ముందే సజీవంగా ఉంది. అక్కడ సెల్లార్ మొత్తం పార్కింగ్కు కాకుండా ఒక గోదాముగా ఉపయోగించడంతో చాలా దారుణం జరిగింది. మొన్న ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. సో దీంతో హైడ్రా అధికారులు ఫోకస్ చేశారు. ఫర్నిచర్ షాపులపైన ఫోకస్ చేశారు. ఎక్కడెక్కడైతే సెల్లార్లని గోదాములుగా ఉపయోగిస్తున్నారో వాటిపైన ఫోకస్ చేసి అక్కడి నుంచి వాటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి పాపన్న మరింత సమాచారం సార్. పాపన్న, హైడ్రా అధికారులు ఎక్కడెక్కడ ఫర్నిచర్ షాపులను తనిఖీ చేశారు? సో ఆ తనిఖీల్లో ఎటువంటి అంశాలు వెల్లడయ్యాయి? ఎస్ రాజేష్, మొన్న నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం యాక్షన్కి ఈరోజు హైడ్రా నగర వ్యాప్తంగా కూడా రియాక్షన్ చూపిస్తుంది. నగర వ్యాప్తంగా అటు కోంపల్లి నుంచి ఇటు కొండాపూర్ వరకు, అటు ఉప్పల్ నుంచి కూడా ఇటు గచ్చిబౌలి వరకు పూర్తి స్థాయిలోనైతే హైడ్రాతో పాటు వివిధ శాఖలు కలిసి శోధనలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నిచర్ షాప్ దగ్గర ఉన్నాం. ఈ ఫర్నిచర్ షాప్ ని కొద్దిసేపు క్రితమే హైడ్రా అధికారులు వచ్చేసి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ ఉన్నప్పటికీ ఇది ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తలేదు కాబట్టి సీజ్ చేస్తున్నామన్నట్టు కూడా హైడ్రా అధికారులు అయితే చెప్పారు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి, ఇంత భారీ ఎత్తున షోరూములు పెట్టి ఎటువంటి కనీసంగా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వకపోవడంతో, ఇలాంటి నిబంధనలను ఫాలో కాకపోవడంతో సీజ్ చేసినట్టు హైడ్రా అధికారులు అయితే చెప్పారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, హైడ్రా అధికారులు ఏదైతే ఈ షోరూమ్ కు సంబంధించిన డోర్ పైన ఈ సీల్ వేశారు. సీల్ వేసి కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ షాపుని తెరవడానికి లేదన్నట్టు కూడా హైడ్రా అధికారులు అయితే చెప్పారు. ఇంకా కూడా అక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇంకా కూడా ఎందుకంటే ఈ షాప్ పరిధిలోపు మొత్తం కూడా అటు అంటే ఎటువంటి నిబంధనలను పాటించలేరు కాబట్టి ఇక్కడికి మనుషులు కానివ్వండి, మీ కస్టమర్లు రావడం సేఫ్టీ కాదన్నట్టు కూడా హైడ్రా అధికారులు ఈ షాప్ చుట్టుముట్టు కూడా ఫెన్సింగ్ వేసే పనిలో ఉన్నారు. ఫెన్సింగ్ వైర్ ని కూడా తీసుకొస్తున్నారు. ఫెన్సింగ్ వైర్ తీసుకొచ్చేసి పూర్తి స్థాయిలో ఈ షాప్ ఉందో దీని చుట్టుముట్టు కూడా ఈ ఫెన్సింగ్ వైర్ ని వేస్తామన్నట్టు కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు హైడ్రాతో పాటు మిగతా అటు విద్యుత్ శాఖ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కలిసికట్టుగా నగర వ్యాప్తంగా అటు కోంపల్లి, తర్వాత కోంపల్లి, నాగోల్, అత్తాపూర్, కొండాపూర్ ఇవన్నీ ప్రాంతాల్లోనైతే సోదరులు నిర్వహిస్తున్నారు. ఈ సోదరులు వాళ్ళందరూ అధికారులు కళ్ళు చెదిరే నిజాలైతే బయటపడుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్స్ పెట్టినప్పటికీ ఒక్కరు కూడా ఎటువంటి నిబంధనలు పాటించడం లేదు. అదేవిధంగా ఈ లుకింగ్ గుడ్ ఫర్నిచర్ షాప్ ముందు హైడ్రా అధికారులు ఒక బోర్డునైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డుకు సంబంధించి ఆ బోర్డు మీద క్లియర్ గా రాశారు, దీస్ బిల్డింగ్ లుకింగ్ గుడ్ ఫర్నిచర్ ఎట్ గచ్చిబౌలి, రాజీవ్ నగర్, పెర్లింగంపల్లి, ఎటువంటి ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అండర్ సెక్షన్ 461, 521, 405 ఆఫ్ జిహెచ్ఎంసీ యాక్ట్ కింద దీన్ని సీజ్ చేస్తున్నామన్నట్టు చెప్పారు. ఎందుకంటే ఇది అన్సేఫ్ ప్రిమిసెస్ అంటూ కూడా, ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ పెట్టినప్పటికీ ఈ షాప్ ప్రిమిసెస్ మొత్తం కూడా అన్సేఫ్ అన్నట్టు కూడా హైడ్రా అధికారి అయితే తెలిపారు. దాంతో పాటు
ఈ ఒక్క షాప్ కాదు, ఇక్కడున్న మిగతా షాపుల మీద కూడా హైడ్రా అధికారులు అయితే ఇంకా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనం మొన్న నాంపల్లిలో చూసిన ఘటన కళ్ళ కడుతుంది. ఎందుకంటే 5గురు సజీవ దహనం అయితే అయ్యారు. ఆ సజీవ దహనం అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే సిల్లార్ ఉంటుందో సిల్లార్కి సంబంధించి వాళ్ళ సిల్లార్ లోపల ఈ ఫర్నిచర్ అంతా డంప్ చేయడం జరిగింది ఇల్లీగల్ గా. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ రావడం తోటి సుమారుగా 20 గంటల పాటు కూడా ఫైర్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక సోఫాను బయట పెట్టారు, ఈ షోరూమ్ బయట. ఈ సోఫాకు సంబంధించి దీని లోపల ఏమేమి పదార్థాలు ఉంటాయి ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా కాటన్ కి సంబంధించిన ఫోగ్ ఉంది. అంటే సోఫా మెత్తగా ఉండడానికి, అటు కస్టమర్లకు కంఫర్ట్ ఉండడానికి ఇలా ఒక 3-4 రకాల ఐటమ్స్ వాడారు. లోపల డస్టర్ ఉంది, డస్టర్ పైన ఇంకొక రకమైన మెటల్ ఉంది, దానిపైన ఈ ఫోమ్ అనేది ఉంది, దానిపైన ఇదైతే ఇది ఒక క్లాత్ టైప్ తోటి అయితే ఈ సోఫాను ఏర్పాటు చేశారు. అంటే ఇట్లాంటిది ఇట్లా ఫైర్ కి ఒక్కసారి అగ్నికి ఇట్లా అతుకున్నట్టయితే మొత్తం ఇది పూర్తిగా కూడా దగ్ధం అవుతుంది, ఎటువంటి ఆశ కూడా ఉండదు. అట్లాంటిది ఇట్లాంటి సోఫాలు అలాగే బెడ్లు ఇక్కడ షోరూమ్ లో కొన్ని వందలకు పైగా ఉన్నాయి. కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ అగ్ని ప్రమాదం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నది కంపల్సరీ ఉండాలి. సేఫ్టీ ప్రికాషన్స్ ఒకటి కూడా పాటించకపోవడం తోటి మొన్న నాంపల్లిలో జరిగినట్టు జరిగితే ఏంటి పరిస్థితి అన్నట్టు కూడా అటు నగర పాపనైతే హైడ్రా అధికారులకి షాపు నిర్వాహకులు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఇట్లా గోదాములుగా ఎందుకు ఉపయోగిస్తున్న దానికి వాళ్ళ నుంచి ఏమైనా ఆన్సర్ వస్తుందా నిర్వాహకుల నుంచి, షాపు నిర్వాహకుల నుంచి? లేదు రాజేష్, ఎందుకంటే ఇక్కడ గచ్చిబౌలి ఒకటే దగ్గర అని కాదు, నగర వ్యాప్తంగా కూడా వాళ్ళు కోర్ ఏరియాలో వాళ్ళ షాప్స్ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరనే ఉండాలని కోరుకుంటారు. ఆ మెయిన్ రోడ్ దగ్గరనే వాళ్ళ షాప్ రెంట్కి తీసుకొని కూడా ఇంట్లో పెద్ద పెద్ద షోరూమ్లు నిర్వహిస్తుంటారు. అయితే దాని రెంట్ పర్పస్ చూసినా ఇంకా ఆ ప్లేస్ ఏదైతే అది తక్కువ ప్లేస్ ఉండడం తోటి ఆ తక్కువ ప్లేస్ లో ఎక్కువ వస్తువులు పెట్టడానికి చూస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆ సెలార్లు పార్కింగ్ తీసుకున్న సెలార్లో ఇదంతా కూడా స్టాక్ నిల్వ చేస్తూ ఉంటున్నారు. మనం కూడా ఇంతకుముందు ఇక్కడికి షాప్ జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా హైడ్రా అధికారులు సీజ్ చేసి వచ్చినప్పుడు మనం కూడా ఈ షాప్ నిర్వాహకులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఫైర్ గిట్లా వచ్చినట్టయితే మనకు వాటర్ కానీ ఆ వాటర్ రిలీజ్ కి సంబంధించి ఇంకొకటి రాజేష్ ఒక్కసారి నేను విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. నీకు ఏదైనా ఇట్లాంటి షోరూమ్ ఉన్నప్పుడు బిల్డింగ్ చుట్టూ కూడా తిరిగేదానికి నీకు ఫైర్ ఇంజన్ తిరిగేదానికి స్పేస్ ఉండాలి. కానీ స్పేస్ లేకుండా ఈ బిల్డింగ్ పక్కకే ఇంకొక బిల్డింగ్, ఆ బిల్డింగ్ పక్కకే ఇంకొక బిల్డింగ్, ఇవన్నీ కూడా వల్ల ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అటు ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. మొన్న నాంపల్లి ఫర్నిచర్ షోరూమ్ లో జరిగింది కూడా అదే. లోపల సెల్లర్ 1 సెల్లర్ 2 లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ సిబ్బందికి వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అయింది. ప్రస్తుతం ఇదే షాప్ కాదు, నగర వ్యాప్తంగా అనేక షాపులలో జరుగుతుంది. నిర్వాహకులు మాత్రం ఆన్సర్ ఇవ్వడానికి భయపడుతున్నారు రాజేష్. ఎందుకంటే వాళ్ళు నిబంధనలను తుంగలో తొక్కి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, అటు ప్రజల ప్రాణాలతో తిరగాటం ఆడుతున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ పాపన్న. ఫర్నిచర్ షాపుల పైన హైడ్రా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా కింద సెల్లార్ని పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాలి, కానీ అట్లా కాకుండా మొత్తం ఫర్నిచర్ సామాగ్రితో ఒక గోదాముగా ఉపయోగించడాన్ని హైడ్రా అధికారులు గుర్తించారు. చాలా వరకు షాపుల్ని సీజ్ చేస్తున్నారు. అక్కడ అన్సేఫ్గా ఉంది అంటే అక్కడ బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి.